తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యేసయ్య చూడలేదా? యేసయ్య కన్నులు ప్రతి స్థలమందు ఉండును. నువ్వు నీ రహస్య జీవితం తెలుసు, నీ మామూలు జీవితం కూడా తెలుసు యేసయ్యకు. పరిశుద్ధుని ఎదుట కళ్ళు గప్పలేవు. ఒకవేళ యథార్థంగా శ్రమ పడుతున్నాం, యథార్థంగా కష్టం, బాధ, దుఃఖం, కొంతమంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలు నాతో చెప్పి ఏడుస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా దుఃఖపడతాను. ప్రభువా, ఈ బిడ్డలందరినీ నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావేమో తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ఈ బిడ్డల మమ్మల్ని అందరినీ నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావేమో. రేపొద్దున పరలోకంలో కొన్ని కోట్ల మంది దేవదూతల ఎదుట, కొన్ని కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట నిన్ను నన్ను పిలిచి ఇంట్రొడ్యూస్ చేస్తాడే సార్. ఇదిగో ఈ బిడ్డ నా కొరకు ఈ శ్రమలు పడ్డారు, ఇదిగో నా కొరకు ఈ బిడ్డలు ఎంత వేదన అనుభవించారు, ఎంత వేదన అనుభవించారు నా బిడ్డలు అని ప్రభు రేపు కొన్ని కోట్ల మంది దేవదూతల ఎదుట, ఒకళ్ళిద్దరు కాదు, వాళ్ళ ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తారు ప్రభు.